ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఈక్వేర్లో పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించుట, రిటైర్ అయినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల బెనిఫిట్ చెల్లించుట మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచవద్దని తెలుపుట గురించి. పై విషయానుసారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల జీపీఎఫ్, టీహెచ్జీలే మెడికల్ రీఎంబర్స్మెంట్, సరెండర్ లీవ్స్, సెలవు జీవితం, సప్లిమెంటరీ జీతాలు, డిఏ బకాయిలు 2022 ఆగస్టు నుండి బిల్లులు చెల్లించకుండా ఈక్యుబేర్లో పెండింగ్లో ఉన్న విషయం మీ దృష్టిలో ఉంటుంది. ఈక్యుబేర్ పెండింగ్ గత ప్రభుత్వం నుండి మీ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిందనే విషయం కూడా నాకు తెలియంది కాదు. ఆయనను చెల్లించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉన్నది. ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చల సందర్భంగా ఈక్యుబేర్లో పెండింగ్ బిల్స్ను 2024 డిసెంబర్ 31లోగా చెల్లిస్తామని చెప్పినట్లు మీడియాలో చూశాను. సో ఇదంతా ఎవరు రాయడం జరిగిందంటే అలుగువెల్లి నర్సిరెడ్డి గారు ప్రభుత్వానికి లెటర్ అయితే రాయడం జరిగింది. కావున ఈ నెల 31లోగా ఈక్యుబేర్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్ని చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 2024 మార్చి నెల నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్స్, ముఖ్యంగా పెన్షన్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఫైనల్ పేమెంట్, లీవ్ ఎన్కాష్మెంట్స్, ఈ బిల్లులు ఇవి కూడా ఈక్యుబేర్లో పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మరి ఈయనే కోరుతున్నట్టు లెటర్ అయితే మనకు రాయడం జరిగింది. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.